గమ్మతి వార్తలు. అన్నా రేవంతన్న మా విన్నపం వినవలే అన్నా, అన్నా రేవంతన్న మా విన్నపం వినవలే అన్నా, అన్నా రేవంతన్న మా కష్టాలు కానవేందన్నా, అన్నా రేవంతన్న మా కష్టాలు కానవేందన్నా. గోపాల మిత్రలం రైతన్నల ఆప్తులం, గోపాల మిత్రలం రైతన్నల ఆప్తులం, పల్లెల పట్టుగొమ్మలం మూగజీవుల చుట్టాలం, పల్లెల పట్టుగొమ్మలం మూగజీవుల చుట్టాలం. రైతుల కష్టాలు చెబితే మాగుంటే చెరువైపోతదే రేవంతన్న, రైతుల కష్టాలు చెబితే మా మనసు చెరువైపోతదే రేవంతన్న, రైతుల బాధలు వింటే మా గుండె బరువెక్కిపోతదే రేవంతన్న, రైతుల బాధలు వింటే మా గుండె బరువెక్కిపోతదే రేవంతన్న. అన్నా రేవంతన్న మా కష్టాలు కానవేందన్నా, అన్నా రేవంతన్న మా విన్నపం వినవలే అన్నా. సాలిసాల నీ జీతాలయే సంసారము ఎల్లకపాయే, సాలిసాల నీ జీతాలయే సంసారము ఎల్లకపాయే, బతుకు భారమాయే బాధలేమో తీరవాయే, బతుకు భారమాయే బాధలేమో తీరవాయే. అన్నా రేవంతన్న మా విన్నపం వినవలే అన్నా, అన్నా రేవంతన్న మా కష్టాలు కానవేందన్నా. అరే ఏంది కావచ్చు, ఇవాళ మా నర్సే తాత ఏదో గోపాల మిత్ర అంటుండు, ఎల్లి ఎల్లని సంసారం అంటుండు, సాలిసాలని జీతాలు అంటుండు, ఇవాళ ఎవరి ముచ్చట ముంగటేసుకుంటూ మా నర్సే తాత అని ముక్కున ఏలేసుకుంటుర్రా జనాలు. ఇక మరి సబ్బండ వర్గాలకు ఆత్మ బంధువుగా ఉన్న గోపాల మిత్ర అంటే ఇవాళ ఊరుకు పల్లె పల్లెకు పోయి అడిగితే తెలుస్తుంది బిడ్డలారా. ఎందుకంటే ఇవాళ మూగజీవుల చుట్టంగా పేరు తెచ్చుకుంటూ గోపాల మిత్రుడు. ఇక మరి ఆ గోపాల మిత్రతోటి ఇవాళ బర్రెలు ఎదకొచ్చిన బర్రెలు డెలివరీ కాకపోయినా మరి మన గొర్రెలకైనా టీకాలైనా నటల మందు నివారణ అయినా ఆవులకైనా ఎటువంటి రుగమతునైనా దొరకబట్టి అదురు మీదనే రోగం తక్కువ చేసే ఇక డాక్టర్ అంటే డాక్టరే అనుకోరి గా గోపాల మిత్ర. ఇక మరి ఆ గోపాల మిత్రులకు అన్యాయం జరుగుతుందట, సాలిసాలని జీతాలట. పాపం వాళ్ళ బతుకు అగమ్య గోచరంగా అన్నవో రామచంద్ర అని అరిగోస పడుతుర్రల్లా గోపాల మిత్రులు. మరి గోపాల మిత్రులు అలా కడుపులల్లో ఏమున్నది, ఏం చెప్పదలుచుకోరు ముఖ్యమంత్రి రేవంతమయ్యకు? అగో గా కథ మాత్రం ఏందో బయట పెడతా. మరి బిడ్డలారా ఇక చూస్తూనే ఉంటుంది. మరి మన గమ్మతి వార్తలు అయితే ఇక ముందుగాలనైతే ఇక నేను పోతున్నా. ఆడికి పోయినాక వాళ్ళ ముచ్చట ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ కార్ఖాన ఏంది, వాళ్ళ గోస ఏందో ఇక వాళ్ళ భారతం చెప్పిస్తా. నాకు 4 బర్రెలు ఉన్నాయి. మాకు గోపాల మిత్ర వాళ్ళు మంచి సేవలు చేస్తారు. ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడు పిలిచినా ఈ చిత్తపురంలో ఉంటాడు భిక్షమన్న. ఎప్పుడు పడితే అప్పుడు ఎనీ టైం వస్తాడు. ఇప్పుడు దరిదాపు 20-25 సంవత్సరాల నుంచి బర్రె దాస్తున్నాము. మాకు ఎప్పుడు పడితే అప్పుడు ఉరికొస్తాడు. ఆగ మేఘాల మీద ఉరికొచ్చి మాకు బర్రెలకి ఏది ఉన్నా ఏమైనా నట్టలు కానీ గోపాల మిత్ర సూదులైనా మందులైనా దుబ్బాక నరసింహ ఇచ్చిపోతున్నాడు. గోపాల మిత్ర వాళ్ళు ఆపద సాపదకి అందుబాటులో ఉంటారు. ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు రాగలుగుతారు, పని చేయగలుగుతారు, అందుబాటులో ఉంటారు. మాకు వాళ్ళని గవర్నమెంట్ ఆదుకోవాలి, గుర్తింపు ఉంచుకోవాలి. మా ఊరు కొత్తగూడెము, మండలం రావణపేట. నా పేరు నర్సిరెడ్డి. నాకు దాదాపు సుమారు ఒక 7-8 ఆవులు ఉన్నాయి, ఒక 2 బర్రెలు ఉన్నాయి. గోపాల మిత్ర వాళ్ళు ఎప్పుడైనా మాకు అందుబాటులో ఏ సహకారమైనా మాకు వచ్చి మందులు సూదులు అన్నీ అందుబాటులో ఫోన్ చేయగానే వస్తారు. వారం మేము ఫోన్ చేయకుండా అట్లా వచ్చి అరుచుకొని వెళ్ళిపోతారు. కావున నాది ఒకటి అర్ధరాత్రి ఆవు 11:30 నొప్పులు వచ్చి తల మలుచుకొని ఎదురుగాళ్ళు వచ్చినా ఫోన్ చేయంగానే భుక్ష్యం గారు ఉబ్బాక నరసింహ గారు వచ్చి నా ఆవుని
మంచిగా దాన్ని ఏమని తీసేసారు. అందుబాటులో మాకు ఎప్పుడంటే అప్పుడు ఉంటుంది. గవర్నమెంట్ ఇళ్లకు గోపాలమిత్ర అనగా సుమారు 24 ఏళ్ళ క్రితం స్టార్ట్ అయింది. ఇంతవరకు వాళ్ళకు ఏది ఆధారం అనేది లేదు. వాళ్ళకి పర్మనెంట్ ఇవ్వగలరని మా యొక్క రైతులు అందరి మనవి. ఇక మరి ఓ బిడ్డలారా, ఇక మరి ఈ గోపాల మిత్రుల కష్టనిష్ఠుల మీద మరి యాదాద్రి భువనగిరి జిల్లా ఇంద్రపాల నగరం మండల పశు వైద్యాధికారి మరి లైన్లకు వచ్చిండు. మరి ఆయన కూడా ఏం చెప్తాడు వీళ్ళ గురించి ఇందాం ఒకసారి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, మండల పశు వైద్యాధికారి, రామన్నపేట మండలం. గోపాల మిత్రులకు సంబంధించి వారు పశుసంవర్ధక శాఖలో గత 20 సంవత్సరాల పైబడి నుంచి పనిచేయడం జరుగుతుంది. అయితే వారికి సరైన వేతనాలు అందడం లేదని చెప్పి గతంలో ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా పశుసంవర్ధక శాఖలో గత 10-15 సంవత్సరాల పైబడి నుంచి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ నియామకాలు జరగడం లేదు. దాని స్థానంలో సీనియర్ గోపాల మిత్రులను నియమించాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. కావున కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ అంశం మీద దృష్టి సారించాలని కోరుతున్నాము. అలాగే గోపాల మిత్రులను మండల స్థాయిలో పశు వైద్యుల సమక్షంలో పనిచేసినట్లయితే రైతులకు కృత్రిమ గర్భధారణ, మైనర్ వెటనరీ సర్వీసెస్లు సకాలంలో అందుతాయని తెలియజేస్తూ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని ఈ అంశం మీద దృష్టి సారించవలసిందిగా కోరుతున్నాం. గోపాల మిత్రులకు కనీస వేతనం, గోపాల మిత్రులకు డాక్టర్ అనుసంధానం, గోపాల మిత్రుల డాక్టర్ అనుసంధానం, గోపాల మిత్రుల వీళ్ళ బిడ్డలారా, ఇప్పటిదాకా నేను రాగం ఎత్తుకున్నది వీళ్ళ గురించే. మరి వీళ్ళ కథ ఏంది, వీళ్ళ బాధ ఏంది, ఎందుకని మరి ఇట్లా రోడ్లు పట్టిర్రు పాపం. ఇక మరి అంటారు చూడు, మోటు సామెత అడగండి అమ్మాయిన బో పెట్టదు అన్నట్టు. మరి వీళ్ళు ఏం ముంగటిద్దాం అనుకుంటారు సర్కార్కు, గా ముచ్చట ఏందో ఇలా చెప్తా. శనార్థి పిల్లగాళ్ళు బాగా అంతా మరి ఎట్టడి సంగతి, ఏమో రోడ్డు పట్టిర్రు, ఏంది మీ బాధ ఏంది, మీ బతికేంది, ఎందుకని ఈ కథ ముంగటేసుకుని ఇలా? ఎందుకంటే మేము పశుసంవర్ధక శాఖలో అనుబంధ సంస్థ అయిన పశుగణాభివృద్ధి సంస్థలో గత 22 సంవత్సరాలుగా మేము రైతు ఇల్లు కాడ, బాయి కాడ, దొడ్డి కాడ అని తేడా లేకుండా బాట చక్కగా లేకపోయినా కానీ బండి మీద వెళ్ళి ఆ బర్రెలని, నాటు జాతి బర్రెలను ఇవ్వాలా, మేలు జాతి బర్రెలను చేసి ఒక్కొక్క రైతన్నని ఆర్థికంగా ఎదుగుదలకు కృత్రిమ గర్భధారణ, నాటు జాతి పశువులకు కృత్రిమ గర్భధారణ చేసి ఒక్కొక్క గేదె ఇవ్వాలా 4 పూటకి 4 లీటర్ల పాలిచ్చే స్థాయికి మేము చేయడం జరిగింది. బర్రెల్లో మార్పు వస్తుంది కానీ మా బతుకుల్లో మార్పు రావట్లేదు. 22 ఏళ్ల సంది చేస్తున్నాము. మేము పశుసంవర్ధక శాఖ ప్రవేశపెట్టిన గొర్రెలకు నట్టల మందు, టీకాలు, పెద్ద పశువులకు గాలిగుండు టీకాలు, ఇవే కాకుండా రైతులని పశు విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేసి పశుగ్రాసాలపైన అవగాహన కల్పిస్తూ పాడి ఉన్న ఇంట సిర్రులు దొర్లునంట అనుకుంటూ మేము రైతనాన్ని ప్రోత్సహించుకుంటూ గ్రామీణంగా ఆర్థికంగా ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎన్ని కరువులు కాటకాలు వచ్చినా కానీ పాడి ఉన్న ఇంట సిర్రులు దొరలని, కవ్వవాడిన ఇంట్లో కరువు ఉండదన్న ఉద్దేశంతో మేము రైతులకు రాత్రి పగలు తేడా లేకుండా అర్ధరాత్రి ఫోన్ చేసి, అయ్యా గోపాలమిత్ర, నా బర్రె మేస్తలేదు, నా బర్రె ఈంతలేదు, పురుగు ముట్టింది, పాయిజన్ అయింది అంటే మేము మా యొక్క పశు వైద్యుల సలహాలు సూచనలతోటి వెళ్ళి రైతు ఇంటికి వెళ్ళి మేము ప్రథమ చికిత్సలు చేసి మా యొక్క రైతన్నలను కాపాడుకుంటూ మా జీవనం కొనసాగిస్తున్నాము. 22 ఏళ్ల సంది చేస్తున్న అన్ని. ఒక్క నిమిషం పిల్లగా, ఏం పేరు? శ్రీనివాసా? శ్రీనివాస్. ఇప్పుడు బిడ్డలారా ఒక్క ముచ్చట, ఇప్పుడు కన్నా కష్టం చేస్తున్నాము, వసవస అని మేము రెక్కలు ముక్కలు చేసుకొని తిరుగుతున్నాము, ఊరు తిరుగుతున్నాము. ఇవాళ మాకు పగలు లేదు, రాత్రి లేదు, ఇవాళ ఆగం అంగడి మా బతుక అంటుండు. మరి ఎట్లా, ఎందుకు మీకు సర్కారు ఏమైనా జీతం ఇస్తలేదా? మీకు సర్కారు జీతం ఇచ్చేది టార్గెట్ చేస్తేనే జీతం ఇస్తుంది, మాకు టార్గెట్ లేకపోతే సున్నకథ. అయ్యో, ఎంత మరి ఇప్పుడు మీ నెల పైకం ఎంత? పైకము పేరుకు 11,500. అల్ల స్లాబ్ సిస్టాలు 4 స్లాబ్లు ఉంటాయి, 11,050 రూపాయలు. 11,050 రూపాయలలో స్లాబ్ సిస్టాలు 75% ఒకటి, 85% ఒకటి, 90% ఒకటి, 95% ఒకటి. 95% చేసిన ఆయనకే
ఆ 11,550 రూపాయలు 11,050 రూపాయలు వస్తాయి. అవి కూడా 2 నెలలకు 3 నెలలకు వస్తున్నాయి. ఇది ఇక పశుసంవర్ధక శాఖ గాలికుంటు టీకాలని పిలుస్తుంది, నటల మంది అని పిలుస్తుంది, గొర్రెలకు టీకాలని పిలుస్తుంది. మేము పోయి అలా పాల్గొంటాం. మేము పాల్గొనగానే ఇక్కడ టార్గెట్ తక్కువ అవుతుంది. ఈ టార్గెట్ తక్కువ కాగానే మా జీవితం సురకత అవుతుంది. మరి ఎట్లా మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం కోరుకుంటున్నాం? మరి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యొక్క విజ్ఞప్తి ఒక్కటే, మా గోపాల మిత్రులని డాక్టర్కు అనుసంధానం చేసి గోపాల మిత్రులకు కనీస వేతనం అమలు చేయాలని మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1530 కుటుంబాలు వేడుకుంటున్నాము. ఇదే విధంగా గోపాల మిత్రులు అంటేనే పశుసంవర్ధక శాఖ, పశుసంవర్ధక శాఖ అంటేనే గోపాల మిత్ర వ్యవస్థ. సిబ్బంది కొరత ఉన్న, అర్ధరాత్రి అడవుల్లో ఉన్న, అక్కడ సిబ్బంది కొరత ఉన్న చోట్ల మేమే హాస్పిటల్ తీస్తూ ఇవాళ పశుసంవర్ధక శాఖలో ఆఫీస్ సబార్డినెంట్ అనేది ఒక కీలక వ్యక్తి పోస్టు. అన్ని శాఖలలో ఆఫీస్ సబార్డినెంట్ అనేది వేరు, పశుసంవర్ధక శాఖలో ఆఫీస్ సబార్డినెంట్ అనేది వేరు. అన్ని శాఖలలో దీనికి తేడా ఏందయ్యా అంటే వేరే శాఖలో అధికారి ఫైల్ పట్టుకొని అయినా పోతాడు. ఇక్కడ ఆఫీస్ సబార్డినెంట్ చేసే ఒక్కొక్క విధులు ఏమిటంటే వచ్చిన పశువుని కట్టేయాలి, విత్తులు కొట్టాలంటే పశువుని పడేయాలి, ఆడ డాక్టరు ఆపరేషన్ చేస్తుంటే రక్తాన్ని పట్టుకోవాలి, గిన్నె పట్టుకోవాలి. అన్ని పనులు డాక్టర్లు చేసుకోలేరు. కాబట్టి ఆ సిబ్బంది కొరత లేకుండా డాక్టర్కు మేము ఇప్పుడు ఆ ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలే కాకుండా ఈ విధంగా హాస్పిటల్లో ఉంటూ డాక్టర్ గారు మేము మమేకమై సిబ్బందితో మమేకమై ఒక కుటుంబ సభ్యులుగా కొనసాగుతున్నాం. ఇక మరి బిడ్డలారా ఆ కడుపులో ఏం అమ్మాయి ఉందో ఎల్లగక్కిండు ఆ పిల్లగాడు శ్రీనివాసు. మరి ఇంకొక ఆయన ఉపడుతుండు. మరి ఈయన కూడా ఏమంటాడు, ఎప్పటి నుంచి కొలువు చేస్తుండు, ఎట్టడి సంగతి, ఆయన బతుకు కూడా ఎట్లా ఉంది, మరి గత ప్రభుత్వంలో మరి కేసీరామయ్య ఏం ఆదుకోలేదా మిమ్మల్ని? సార్ మేము సీఎం రేవంత్ రెడ్డి సార్కు మా గోపాల మిత్ర తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. సార్ మేము గత 22 సంవత్సరాల నుండి ఈ గోపాల మిత్రుల మూగజీవాలకు సేవలు అందిస్తున్నాము. మేము రైతు ఏ రాత్రి అనక పగలనక ఎప్పుడు ఫోన్ చేసినా ఆ బర్రె కానీ దూడే కానీ గొర్రె కానీ ప్రతి ఒక్కటి మూగజీవం బాగాలేదు అన్నప్పుడు మేము అతనికి ఆ క్షణముల అక్కడికి వెళ్ళి ఆ ప్రథమ చికిత్స చేసి మాకు తెలియని ఉంటే డాక్టర్ గారి సలహా మేరకు తీసుకొని వాళ్లకు మేలు చేయడం జరుగుతుంది. మేము ఇప్పటికీ 22-23 సంవత్సరాల నుంచి సేవలు చేసినా కానీ మేము బైక్ మీద తిరిగి ఒర్రె అనక వంపు అనక బాయి కాడికో దొడ్డి కాడికి మాకు రైతు పశువులు ఉండేది మొత్తం బావుల కాడ దొడ్డి కాడ ఒర్రెలలో వంపులనే ఉంటాయి. కాబట్టి మేము ఖచ్చితంగా కంపలకి వెళ్ళి అనుకుంటా బండి పంక్చర్ అయ్యి మా బాధ మా ఘోరంగా ఉన్న రైతు కాడికి పోయి రైతుని క్షేమంగా చేసి మేము ఇంటికి చేరడం జరుగుతుంది. అందుకనే మాకు ఇన్ని సంవత్సరాలు చేసినా కానీ మాకేం ఫలితం లేదు. కాబట్టి మేము చేసి అలసిపోయినాం. కాబట్టి ఒక్కొక్కరికి బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పులు బండి మీద తిరిగి లేవలేని పరిస్థితులు కూడా కొందరు ఉండరు. కొందరు యాక్సిడెంట్ అయ్యి కూడా ఇబ్బందులతోటి ఉండరు. కాబట్టి మాకు సీనియారిటీ ప్రకారం అంటే ఒక 10 సంవత్సరాల సీనియారిటీ పైబడి ఉన్న వారికి కనీసం సబార్డినేటెడ్ ఆఫీస్ సబార్డినేటెడ్గా ఇస్తే మేము కొంత మాకు మేలు చేసిన వారైతారని మేము రేవంత్ సార్ని కోరుచున్నాం. సరే ఇప్పుడు ఈ పిల్లగా అమ్మాయి ఇది మరి ఇప్పుడు ఓ పిల్లగా ఇప్పుడు మీకు దూరంగా పోయి ఇప్పుడు రైతులకు గొర్రెలకో బర్రెలకో ఆవులకో సేవ చేస్తున్నారు, వైద్యం చేస్తున్నారు. అదొక దానికి మరి ఇప్పుడు మీకు టీఏడిఏల అట్లాంటివి ఏమైనా ఇస్తలేరా? ఎలాంటివి ఇయ్యరు మాకు ఇంతవరకు, ఎలాంటివి కూడా ఇయ్యరు మాకు. గవర్నమెంట్ వెళ్ళే ఇంత సాలరీ అనేది డిక్లేర్ చేసారు. కానీ మేము చదువుకొని మా డిగ్రీలు అయిపోయినాయి, వెటర్నరీ అసిస్టెంట్ ఎగ్జామ్ కూడా రాసినాము. ఆ ఎగ్జామ్ రాస్తే 2 మార్కులు తక్కువ వచ్చినాయి. ఆ బీసీలకు 1-2 ఉంటే ఆ 2లో మేము కోల్పోవాల్సి వచ్చింది. మేము 24 సంవత్సరాలు 2000 సంవత్సరంలో మేము ఎక్కిన ఫస్ట్ బ్యాచ్ మాది గోపాల మిత్ర. అంతకుముందు 96లో మేము వివిడబ్ల్యూ కూడా చేసినాం. అప్పటికెళ్ళి డిపార్ట్మెంట్లో చంద్రబాబు నాయుడు ఉన్న పీరియడ్కి వెళ్ళి మేము ఈ జన్మభూములలో పాల్గొంటూ అందరికీ డాక్టర్లతోటి వాళ్ళ అనుసంధానంగా రైతులకు మన డాక్టర్లకు మధ్య వారధులుగా ఉంటూ ఈ సేవలు చేసుకుంటూ వస్తున్నాం. అది మాకు కేసీఆర్ గారిని కూడా కలవడం జరిగింది. కలిసినా కానీ ఏం ఫలితం ఏం లేకుండా పోయింది. ఇప్పుడన్నా మా రేవంత్ రెడ్డి గారు దయచేసి మాకు అర్హత ఉన్న వాళ్ళని
విఏలు కానీ అర్హత లేని వాళ్ళని ఓఎస్లకు ఇస్తే అందరూ బాగుపడతారు. ఎందుకంటే ఇప్పుడు 10 సంవత్సరాలు దాటిన ప్రతి క్యాండిడేట్కు కనీస వేతనం అమలు చేయాలి. అలాగనే డిపార్ట్మెంట్లో విలీనం చేస్తే మేము అందరం బతుకులు 1530 మంది బతుకులు బాగుపడతాయి. అలాగా రేవంత్ రెడ్డి గారు సార్ని మేము ఒకటే కోరేది ఎంత ఇప్పుడు జీతభత్యం పెంచాలి అంటున్నావు. ఎంత పెంచితే మీకు ఈ ఖర్చులు తగ్గుతాయి అంటావు? అంటే మీ సంవత్సరం మీరు నిలబెట్టుకుంటారు, ఇంట్లో పిల్లల సంసారం నడుపుకుంటారు అనేది ఎంత పెంచాలి అంటున్నావు? కనీస వేతనం అనేది ఇస్తే కొంతమంది 15 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఓఎస్లకు ఇచ్చి మిగతా వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనీస వేతనం ఇస్తే వాళ్ళంతా వాళ్ళు బాగుపడతారు. కానీ దయచేసి ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని గోపాల మిత్రుల్ని గుర్తించి రాత్రి అనక పగలనక కృషి చేస్తున్నాం. రాత్రి 12 గంటలకు కూడా పోయి చేస్తున్నాం వైద్యము. గొర్రెల టీకాలు కానీ ఎఫ్ఎండి కానీ అంటే గాలికుంటు టీకాలు కానీ మన హెచ్ఎస్ అంటే గొంతువాపు టీకాలు కానీ మళ్ళీ గొర్రెలలో పీపీఆర్ అంటే పురుగు రోగం టీకాలు, ఆంథ్రాక్స్. అలాంటి ఆంథ్రాక్స్ అనేది చాలా పెద్ద వ్యాధి. దాన్ని పట్టుకుంటే మనం చనిపోయేటటువంటి వ్యాధిని కూడా అట్లాంటి పక్కకు పెట్టి కూడా గ్లౌజ్ వేసుకొని అది వేసుకొని అట్లని ట్రీట్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి ఇలా బ్రుసెలోసిస్ మా డాక్టర్ల ఇప్పుడు మాకు తెలియని ఏమనుంటే మా డాక్టర్లని అడిగి కూడా తెలుసుకొని మేము వైద్యం చేసుకుంటూ వస్తున్నాం. అలాగా మమ్మల్ని కరుణించి మాపై దయ ఉంచి రేవంత్ రెడ్డి సార్ గారిని డిపార్ట్మెంట్లో విలీనం చేస్తూ కొంతమంది కనీస వేతనం అమలు చేస్తే బాగుంటుందని చెప్పి పద్ధతి పడుతున్నాం. సరే, ఇక ఇప్పుడు ఈ పిల్లగానే భయంకి ఇట్లా ఉంది. ఇక ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే ఈ ఊరు అనక ఆ ఊరు అనక ఎండనక వాననక పగలనక రాత్రనక మరి ఒళ్ళు వంచి చెప్పట కాచినా కానీ మాది కడుపు ఇండని బతికే మాకు జీతం మొత్తం పెంచాలా అనేది వీళ్ళ కడుపులో ఉన్న ఆంబాయం. ఇంకా కూడా ఇప్పుడు ఈ ఊరు ఆ ఊరు తిరుగుతారు కాబట్టి ఇప్పుడు ఎన్నుపూస అది ఇది అని ఇప్పుడు రోడ్లు కూడా కొంత ఇది చీకట్లో పోతారు. ఇట్లా ఏమన్నా మీకు నష్టం జరుగుతుందా? మేము మరొక విషయం ఏమిటి అంటే 23 సంవత్సరాలలో రైతులకు 8 సంవత్సరాలు ఉచిత సర్వీస్ అందించినాం. ఉచిత సర్వీస్ అందించినాం. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మా పైన దయదలిచి పశుకాంతి పథకాన్ని ప్రవేశపెట్టి వీరి సేవలు చాలా గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండాలని మొదటిసారిగా 1200, 2000, 3500 గౌరవ స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. మేము రాత్రి పగలు అని తిరిగి చేస్తున్నప్పుడు యాక్సిడెంట్లు అయ్యి మా కుటుంబాలు దిక్కుదోచని రోడ్డున పడే పరిస్థితి ఉంది. మాకు ఎలాంటి భద్రత లేదు ఇప్పటి వరకు. కనీసం ఇన్సూరెన్స్ కూడా లేదు, మాకు లేదు, మా కుటుంబాలకు లేదు. కాబట్టి ఇంకొక మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే గతంలో అసెంబ్లీలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా పైన గోపాలమిత్రుల గొంతుకై ఒకనాడు అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. గోపాలమిత్రులకు ఖచ్చితంగా న్యాయం చేయాలని ప్రస్తుత ముఖ్యమంత్రి గారే మా పైన అసెంబ్లీలో లేవనెత్తడం జరిగింది. ఈసారి కూడా మా యొక్క సమస్యలు తెలిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, వారు మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడని మేము 100% నమ్ముతున్నాము. మేము వెళ్ళవేళలా ఆయనకు రుణపడి ఉంటాము. నిత్యం రైతుకు అందుబాటులో ఉండే సర్వీసు ఇంతకు 10 మేము సర్వీస్ అందిస్తామని మీ అమ్మా న్యూస్ ద్వారా మా యొక్క సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి తీర్చాలని వేడుకుంటూ జై గోపాలమిత్ర, జై జై గోపాలమిత్ర, జై గోపాలమిత్ర. ఇక గిది బిడ్డలారా మొత్తానికి అయితే వీళ్ళకు ఆశ కలిగింది. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మరి రేవంతమయ్య అసెంబ్లీలో గంట కొట్టినట్టుగా మా గురించి చెప్పిండు. మా సార్థక బాధలు, మా కష్టం ఏంది, మా నిష్ఠురం ఏంది, మా బతికేంది, మా భాగ్యం ఏంది. ఇవాళ గోపాల మిత్ర అంటే ఇవాళ సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుండు, ఎందుకు ప్రభుత్వం ఆదుకుంటలేదు అన్నట్టుగా మరి గత ఆ ప్రభుత్వంలో మరి రేవంతమయ్య మాట్లాడింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఇప్పుడు ఆయన పుణ్యమాని ఇప్పటికీ 23,000 కొలువులు ఏదో భర్తీ అయినట్టున్నాయి. మరి అన్న కూడా మాది గోపాల మిత్రులం, మరి మాకు కూడా అమ్మాయిని అడగని భూ పెట్టదు కాబట్టి మా కష్టం మా నిష్ఠురం గురించి మాట్లాడినోడు ఇవాళ మాకు జీతాలు ఎందుకు పెంచాడు, మాకు చెడపడ ఏ వారం ఎందుకు ఖర్చుకోవడం అనేది వీళ్ళ ఆంబాయం. మరి ఖచ్చితంగా మరి గోపాల మిత్ర అంటే ఇవాళ మూగజీవుల సుట్టమై ఇవాళ రైతన్నల ఆప్తుడై మరి ఊరూరు తిరిగి జనాల మేలుగోరి రైతుల మేలుగోరి సేవ చేస్తుంది. కాబట్టి ఇవాళ అమ్మా న్యూస్ పక్షాన కూడా గోపాల మిత్రులకు న్యాయం జరగాలి, వాళ్ళ సంసారాలు బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత.
లోపటంగా ఏదో కథ నడుస్తుంది అంటే అసలు కథ బయటపడ్డది. కేసీ రామయ్య రాజీనామా చేయబోతుందట. ఓ అమ్మా, ఇది ఎక్కడి రాష్ట్రంగారు అనుకుంటారు కదా. మరి కథ మొదలు ఏందో ఇంటే కదా తెలుస్తుంది. ఇక వారి పోదాం. ఈ రాట పర్వం ఇంటి ఆయనకొచ్చు, భాగవతం మా బావకొచ్చు, అండ దోనుడుగు ఇళ్ళ దోనుడుగు నాకింతొచ్చు అన్నట్టు కేసీరావు అసలు అసెంబ్లీకి ఎందుకు పోతలేడో అమ్మా న్యూస్ పసిగట్టిందుల్లా. ఇక ఇప్పటిదాకా బీజేపీ వాళ్ళు, ఎర్రజెండా వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, జనాలు ఏమనుకున్నారంటే కాళేశ్వరము కథ అడిగితే ఏం చెప్పాలి, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం, పటేలు, వామ్ము ఈ కథ ముందర పెడితే నేను ఎట్లా సమాధానం చెప్పాలి, ఇక పోతే కృష్ణా జలాల నీళ్ళ పంచాయతీ అడిగితే ఏం సమాధానం చెప్పాలి, నిరుద్యోగుల వ్యవహారం ఎల్లబెడితే ఏమని పలకాలి, ఇక ఈ రకంగా ఆలోచన చేస్తుండేమో కేసీరావు. గందుకే అసెంబ్లీకి వస్తలేడు అని అనుకున్నారు. కానీ ఇళ్ళకితే పండుగ అవుతుందా, తోరణం కడితే పెళ్ళి అవుతుందా అన్నట్టు నేను ఎమ్మెల్యే అయితే పదవి గిట్ల వచ్చేదుందా, ముఖ్యమంత్రిని అయ్యేదుందా, తెలంగాణలో అన్నింటికీ ఆశ వదులుకున్నా, ఇల్లు ఈడుమాను పందిరి పట్టిమందం అన్నట్టు ఊరిడిసి మంది కొమ్మలో మన్ను తిన్నట్టు లోక్సభ ఎన్నికలలో పోటీ చేయడానికి కలలు కంటుండాట. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇక సాటుంగా సర్వేలు కూడా చేయించుకుంటాడట సారు. పార్లమెంటు ఎలక్షన్లలో పతార ఏ పార్టీ ఉందో అరుచుకొని రంగంలోకి దిగుతాడట సారు. అబ్బరకొండు ఇదా అసలు కథ. మొత్తానికి కేసీరావు తెలంగాణ రాజకీయాలు జాలించుకొని ఢిల్లీలో అడుగు పెట్టాలని చూస్తున్నాడనుల్లో. ఇంటి దేవుని ఇచ్చిపెట్టి బొల్లెపల్లి దేవునికి బోనం పెట్టినట్టు ఉంది కేసీరావు వ్యవహారం అని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నాడనుల్లా. అవ్వ కుర్చీ మడత పెట్టి 16 పచ్చలైతే ఏమనుకుంటున్నావు నీ పానానికి అని ఇక ఏమంట పుట్టించిండో ఈ కుర్చీ తాత చల్లకుండా. ఇవాళ నారచంద్రయ్య కూడా కుర్చీ మడత పెడతా అని అక్కడికి వచ్చింది కథ. అంటే చూడు ఇక కుర్చీ మడత పెట్టి ఇక ఇదే పని నడుస్తుంది. ఇక చూడు కథ ఏమి నడుస్తుంది. ఇక ఈసారి ఎటనన్నా చేసి జగన్ను నేలబట్టించి కుర్చీని గుంజుకుంటందుకు నారచంద్రయ్య జనసేనతోటి బీజేపీ తోటి దోస్తానం చేస్తుండు. కానీ ఇక మరి జగన్ను ఢీకొంటందుకు బలం సాలదు అనుకుండో ఏమో ఇంకింత బలం కూడగట్టుకుంటందుకు రాజశావల యాగం సురువు చేసిండుల్లా నారచంద్రయ్య. చూద్దాము అందరూ రండి శ్రీనారచంద్రయ్య భువనేశ్వరి యాగము చూద్దాము అందరూ రండి శ్రీనారచంద్రయ్య భువనేశ్వరి యాగము చూద్దాము. 50 మంది ఋత్వికులండి 50 మంది ఋత్వికులండి 3 రోజులు కొనసాగేను గెలుపు కోసము సైకలు బాసు. ఆదివారము దాకా జరుపును చూద్దాము అందరూ రండి శ్రీనారచంద్రయ్య భువనేశ్వరి యాగము చూద్దాము. ఇక అధికారం కోసము నారచంద్రయ్య యాగం మొదలు పెడితే కొడుకు లోకేష్ జగన్ మీదికి కుర్చీ మడత పెడుతుండులా. ఇక చూడు కథ ఎట్ట ఉందో ఆ ఇనూరిగా. జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, నా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత. లేవట్టంగానే నారచంద్రయ్య ఊకుంటాడా? అమ్మో నేనేమన్నా శాతగాను అనుకుంటున్నా ఏంది, నేను కూడా కుర్చీనే మడత పెడతా అంటుండుల్లా జగన్ మీదకి. ఇక చూడు ఆయన ఏమంటుండో. ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది, చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు, కుర్చీలు మడత పెడతారు, కుర్చీలు మడత పెడతారు.
ఇస్తే హిరణ్య దానము ఇవ్వకపోతే కన్యాదానం అన్నట్టు జగన్ కుర్చీని దానం చేస్తే ఈ ఖర్చే ఉండకపోవచ్చు అని రాజశ్యామల యాగం చేస్తున్న నారచంద్రయ్య గులుగుతా ఉండటనుల్ల పాపం. ఇక ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నామంటే మగోళ్ళు పెళ్ళాల మీద పుస్తలు అమ్ముకొని తాగుతారు, సంసారం వాగం చేస్తారు, కడుపున తూట్లు పేగులు పడ్డాక సస్తారని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఆడోళ్ళు తయారయ్యేదట. మరి ఈ ఆడోళ్ళు ఏం అమ్ముకొని తాగుతున్నారు, ఎట్లా బజారా పడుతున్నారు, ఏం కథ బిడ్డారా చూద్దాం. పై మీరే మునగాన్లారా, మీరే తాగుతారా, మేము కూడా మా తాగుతాం. అన్ని రంగాలలో మీరే ముందుంటారా, ఎండ్లనైనా మేము కూడా ముందుంటాం. ఆఖరికి తప్పదాగి మంది మీదకి దుంకుట్లో కూడా మేమే ముందుంటాం అని ఎట్లా ఉసిగొల్పుకుంటా తందనాలు ఆడుతురో చూడు రే గీ ఓటల్లా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కథ ముద్దుకుంటుర్రు. ఇక ముచ్చటేందంటే ప్రేమికుల రోజు పూట పీకల దాకా తాగిన మత్తులో ఇద్దరు అమ్మాయిలకు నొల్లి పుట్టిందట. అంటే వీళ్ళకు నిష నెత్తికెక్కి నొల్లి పుట్టలేదు. నేను ప్రేమించునోని నువ్వెట్ట ప్రేమిస్తావే సాసి అని ఒగామె. మరి నా ప్రియుడు నిన్ను ప్రేమిస్తోడైతే ఇవాళ ప్రేమికుల రోజున నాతోని ఎందుకుంటాడే సమితి అని ఇక ఇంకోగామనట. ఇక ఈమెని అటుగుంజ, ఆమెను ఇటుగుంజ, ఈమె గుంజ, ఆమె గుంజ ఇడిపియలేక మొగోళ్లకు పానం ముక్కులకు వచ్చింది ఆటనుల్లా. ఇక వీళ్ళ తీట పంచాయతీ చూసి ఇవాళ అందరం ఎక్కడం ఎందుకు, రేపు జోల పట్టడం ఎందుకు అన్నట్టు ఇక ఒకటే తిట్టిపోస్తున్నారట సోషల్ మీడియా సంగపోలు. ముద్దుకుంది పోకాత. దేంటనైనా దమ్ము ఉండాలి కానీ ఊకనే నూక్కపోతుంది అన్నట్టు లక్షల కొద్దిగా ఖర్చులు పెట్టి సంగీత పరికరాలు షెడ్డయి పడ్డయి పెట్టి ఏదేదో రికార్డింగ్ అని చేస్తారు. అది జనాలు వింటారు లేకపోతే లేదు. కానీ ఈ పోరగాళ్ళు చేసిన ప్రయోగం ఇవాళ లోకం అంతా ఇంటర్లా అంత ముద్దుకుంది. మరి ఏ ఖర్చు లేకుండా చూడు. ఒక పాట పురుడు పోసుకొని బయటి ప్రపంచంలో బట్టగట్టి సంసారం చెయ్యాలంటే ఆ పాటకు కీబోర్డు ప్లేయరు గులకరాల పునాది వయ్యాలి. డోలు, తబలా, డప్పులు అనే సిమెంట్ కలపాలి. ఇక దాని నిర్మాణం కోసం రికార్డింగ్ చేయించాలి. ఏస్తాసు కాకుండా మిక్సింగ్ చెయ్యాలి. ఇగో గిన్ని రకాల కథలు పడితేనే పాట ప్రాణం పోసుకొని బయటకు వస్తుంది. ఇక వచ్చేది కూడా చక్కగా ఉంటుందో ఉండదో తెలియదు. కానీ పోరగాళ్ళు మాత్రము ఆహా ఏ ఖర్చు రయం లేకుండా ఇగో కానొస్తున్నా గీళ్ళే పాటను విడుదల చేస్తే ఇంటుంటే ఇనసొంపుగా పానం లేచేస్తున్నాడనుల్లా జనాలకు. ఇగో ఇనురి. భలే పసందుగా ఉంది కదా అనులా ఈ పోరగల్ల ఉపాయం చల్లకుండా. బెంచి సంగీతం అయితే, బాక్స్ పెట్టే రిధం అయితే పోరగాని నోరు కోయిల కూతయి లోకమంతా వినిపించిందుల్లా. ఎటున్నా మన గమ్మతి వార్తలు ముద్దుకున్నాయా? ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు గీ బిడ్డలారా. ఇక దినానికి ఇదే యాలకొస్తా, మీరు చూస్తూనే ఉండాలి. ఏం చేయాలి? మర్చిపోవద్దు అమ్మా న్యూస్. గమ్మతి వార్తలు.